హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ టీఎస్పీఎస్సి మహిళా శిశు సంక్షేమ అధికారుల పరీక్షా ఫలితాలు అయితే వెల్లడించింది. అదేవిధంగా అతి త్వరలోనే ఏఈ గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసేందుకైతే యుద్ధ ప్రాతిపదికన కసరత్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా వారం రోజుల్లో టీజీటీ, పీజీటీ, డిఎల్ ఫలితాలను విడుదల చేయడానికి అయితే గురుకుల బోర్డు కూడా సన్నాహాలు అయితే చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మహిళా శిశు సంక్షేమ అధికారుల నియామకానికి నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలను టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. మహిళా శిశు సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి, అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి తదితర మొత్తం 27 ఖాళీల భర్తీకి గత ఏడాది జనవరి 3న పరీక్ష నిర్వహించారు. ఎంపికైన వారి పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో చూడాలని చెప్పేసి కమిషన్ అయితే సూచించింది. మొత్తానికైతే దాదాపు సంవత్సరం తర్వాత ఈ యొక్క ఫలితాలు అయితే వెల్లడైతే కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధం చేశాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్కు పంపించారు. ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అదేవిధంగా ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి అంటూ మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలను సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి కోరింది. టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ జూనియర్ లెక్చరర్ల ఫలితాలను వెల్లడించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ను సిద్ధం చేసుకున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలుస్తుంది. మహిళలకు 33.1/3% రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమల్లో వారికి న్యాయపరమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయ వివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని చెప్పేసి భావిస్తుంది. సో మొత్తానికైతే వారం రోజుల్లో వీటికి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికనైతే జరుగుతుంది. సో మొత్తానికైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన నిరుద్యోగులు అతి త్వరలోనే రిజల్ట్స్ రావాలని చెప్పేసి కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. ఆ విధంగానే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలను చేపట్టింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.